దురలవాట్లు సృష్టించుకోవడం సులభం. పోగొట్టుకోవడం కష్టం. దానివల్ల నాశనం చాలా ఎక్కువగా జరుగుతది. కన్న తల్లిని, కట్టుకున్న భార్యని, పిల్లల్ని చంపేసి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతంలో బయటపడ్డటువంటిది అదే. తల్లి, భార్యని చంపేసి నిందితుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మిస్టరీ దాదాపుగా విడింది. ఆన్‌లైన్ రమ్మీకి బానిసైన నిందితుడు అప్పుల ఊబిలో కూరుకుపోవడమే ఈ దుశ్చర్యకు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెం పంచాయతీకి చెందిన మోహన్ బుధవారం తల్లి చంద్రకళ 65 ఏళ్ల భార్య హరితని 33 ఏళ్లు ఇంట్లో హతమార్చాడు. ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రిని కాపాడే క్రమంలో రైలు ఢీకొని అతడితో ఉన్న ఇద్దరు పిల్లలు కౌశిక్, హరిని కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పుల్లో కూరుకుపోయిన మోహన్ ఇప్పటికే 2 ఫ్లాట్లు, భార్య నగలను తాకట్టు పెట్టాడు. తర్వాత 20 లక్షల విలువైనటువంటి 2 చీటీలు తీశాడు. అప్పటికి పూర్తిగా అప్పులు తీరకపోవడంతో దంపతుల మధ్య గొడవలు జరిగాయని సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ కలహాలు, మానసిక రుగ్మతల కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. గురువారం పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో 5 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మోహన్ తండ్రి రైల్వేలో పనిచేసేవాళ్ళు. ఆయన చనిపోయాక మోహన్కు ఆ ఉద్యోగం వచ్చినా మానేశాడు. హరిత అనే బ్యూటీ పార్లర్, టైలరింగ్ నుంచి వచ్చే సంపాదనతో కుటుంబాన్ని చూసుకుంటున్నారు. హరిత చీటీలు వేయగా వచ్చిన డబ్బుతో ఇటీవల భర్తతో సిమెంట్ దుకాణం పెట్టించారు. ఇందులో ఏమైనా నష్టాలు వచ్చేయాలని తెలవాల్సి ఉందట.